కొనియాడే వాళ్ళుగా ఉండాలి, దేవుని ఘనపరిచే వాళ్ళుగా ఉండాలి మన పిల్లలు. ఈ రోజున దేవుని యొక్క నామను స్తుతించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవునికి దూరంగా ఉండి అనేక పిల్లలు నియమించబడలేకపోతున్నారు. దేవుని పిల్లలు అనేక వాటిల్లో గొప్ప గొప్ప వాటిల్లో నియమించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే స్తుతి అనే అనుభవం, దేవుని ఆరాధించే అనుభవం, దేవుని కొనియాడే అనుభవం లేకపోవటం వలన. కనుక సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దావీదు వలె మీ పిల్లలు దేవుని స్తుతించగలిగితే దేవుడు సింహాసనం మీద కూర్చుండబెడతాడు, అధికారులు ఎదుట నిలబెడతాడు, దేవుడిని నియమిస్తాడు. గొప్ప అధికారాన్ని, దీవెన, ఆశీర్వాదాన్ని ఆ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దావీదుకి తెలివి లేనప్పటికీ, దావీదుకి జ్ఞానం లేనప్పటికీ, దావీదుకి యుద్ధ నేర్పరం కాకపోయినప్పటికీ, ఒకవేళ డాలు లేపడమే చేత కానప్పటికీ, దావీదు దేవుడికి అవసరమై ఉన్నాడు. కెమెరా ఒకటి పెట్టొచ్చుగా. దావీదుకి చూడండి, దావీదుని గురించి దేవుని సంకల్పం ఉంది. ఘనతను అట్లా నడిపించబడటం, తన జీవితంలో గొప్ప ఘనతని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, బంధువులు, రక్త సంబంధులు, శ్రేయాభిలాషులు, ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి సన్ని, సౌజన్య, దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారునికి ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం దేవుని నామమునకు మహిమార్థంగా ప్రారంభించుకోవటం కొరకు ఇప్పటి వరకు దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆ బిడ్డను తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన ఆ బిడ్డను ఈ భూలోకంలోనికి దేవుడు పంపించి 6 మాసములు ఆయన దయలో ఆ బిడ్డ పొందుకోవటానికి కృపానుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజు ఆ బిడ్డకు అన్నం తినిపించే కార్యక్రమమును ఏర్పాటు చేసుకొని ఆ క్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని నామమునకు మహిమార్థంగా ముందుకు నడిపించుకోవాలనేటువంటి సంకల్పంతో మరి కుటుంబ సభ్యులు, దైవజనులు, ప్రియులు మాథ్యూయ్ గారు, అలాగే లీలా సామేల్ అక్క గారు ప్రేమతో మనందరినీ ఆహ్వానించున్నారు. అలాగే మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు చక్కని ఉపదేశమును అందించినటువంటి దైవజనులు ప్రభు కిరణ్ అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు హోసన్నా మినిస్ట్రీలో సీనియర్ దైవ సేవకులుగా భయవారంలో చుట్టుపక్కల బ్రాంచెస్లో పరిచర్యను కొనసాగిస్తున్నారు దైవజనులు. ప్రియులరా, చక్కని దేవుని యొక్క సందేశము అందించున్నారు. దేవుడును గురించిన ఆ బిడ్డలను దేవుని మహిమ కొరకు పెంచకపోతే వారు ఎలా చెడిపోతారో, ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా దేవుడిచ్చిన బిడ్డలను ఆయన నామమునకు మహిమార్థంగా పెంచితే వారు ఎలాంటి ప్రయోజకులు అవుతారో, దేవుని యందు భక్తి కలిగి ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించిన వారు ఎలాంటి ప్రయోజకులు అవుతారో, ఆశా గారి గురించి, దావీదు గారి గురించి, సమూయేలు గారి గురించి, అలాగే అమెరికా దేశపు మొదటి అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి గురించి చాలా మంచి విషయాలు అన్నగారు తెలియజేయడం జరిగింది. చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడేంటే కేవలం దేవుని దయ వలన మాత్రమే. అలాగే ప్రియులరా, మనం సామాన్యులము కావచ్చు, దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఎవరి పట్ల దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసి తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడో దేవునికి తెలుసు. ఆయనకు మహిమార్థంగా జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన బిడ్డలను ఆయనకు మహిమార్థంగా పెంచడం మనం నేర్చుకుంటే వారి పట్ల దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికలు ఎలా ఉంటాయో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సరే, నేనైతే వర్తమానం చెప్పట్లేదు కానీ చిన్న ప్రార్థన చేయాలని ఆహ్వానించారు. కానీ 2 మాటలు తెలియజేయటం జరిగింది. మీరేమి చేసినాను కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు సమస్తమును మీరు ఆయన పేరట చేయడి అని దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన వాక్య భాగమును ఈ సందర్భంలో నెరవేర్చిన ఈ కుటుంబానికి దేవుని దేవుళ్ళ మెండుగా ఉండును గాక. ఒక చిన్న వాక్యాన్ని
చదివి నేను ప్రార్థన చేస్తాను. కీర్తనల గ్రంథం 111వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చదివి ప్రార్థన చేస్తాను. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియులరా, మరి దేవుని మహాకృపలో టోనీకి సమయంలో మరి అన్నము తినిపించే క్రమంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అందు నిమిత్తమై ఈ ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ప్రార్థన చేసుకొని ఈ సమయంలో జరగవలసిన మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మాథ్యూయ్ గారు, లేలా సమేల్ అక్క గారు, వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు జాన్ విల్సన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, మమ్మలను మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన దైవసేవకులను మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మొదటి కుమార్తె సౌజన్యాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రియబిడ్డలు ఇరువురు కూడా వివాహ దాంపత్య జీవితమును మీరు ఆశీర్వదిస్తూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. గర్భఫలము యెహోవా అనుగ్రహించు, బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు, స్వాస్థ్యము అని మీరు ఇచ్చిన వాగ్దానమును వారి జీవితంలో మీరు నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఇర్మియా గారితో మీరు మాట్లాడుతూ వచ్చినట్లుగా ప్రభువా, మీరు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నేను సంతోషిస్తున్నాను, నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అని దావీదు గారు తన జన్మ రహస్యాన్ని తెలుసుకొని ఎంతగానో మీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ప్రభువా, ఒక వ్యక్తి లోకములో జన్మించి ప్రయోజకుడు అయినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారు ఎంత సాక్ష్యము ఈ లోకములో ఉన్న ప్రజలకు అందించే భాగ్యము లభిస్తుందో తండ్రి, దావీదు గారి ద్వారా మేము నేర్చుకొని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, నీ బిడ్డలైన మీరిరువురిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు నీ దయలో నీ కృపలో యేసు వయసు ఎందును జ్ఞానం ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించి వర్ధిల్లింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభా, తల్లి పాల ద్వారా ఆ బిడ్డ ఎదగటానికి కృప అనుగ్రహించారు. ఆహారం ద్వారా బలం పొంది ఆరోగ్యవంతుడుగా ఎదుగుచును కొలది నీకు కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఆ బిడ్డ ప్రయోజకుడు అవటానికి నీ కృపాను గురించి మహిమ పొందమని ఇప్పటి వరకు జరిగిన క్రమమంతయు చిత్తానుసారంగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ దైవజనులు ప్రభు నాన్నగారు అద్భుతమైన నీకు మాటలు అందించడానికి మీరు నిలబెట్టుకుని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నెక్స్ట్ జరగవలసిన అన్నప్రసన్న కార్యక్రమం విజయవంతంగా జరిగించి మహిమ పొందమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేస్తుండగా నామకరణాన్ని బట్టి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు అనుగ్రహించండి, కృపాక్షేమాలతో నడిపించండి. బిడ్డను ప్రభా తండ్రి మీ కన్నుదిష్టి పరిధిలో కాపాడి ప్రభా తండ్రి బిడ్డకి ఆయురారోగ్యాలు అనుగ్రహించి దీవెన ఘనతను అనుగ్రహించి రాబోయే దినాల్లో బిడ్డని ప్రభ గొప్ప ప్రయోజకుడిగా నియమించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు జాన్ ఆరోన్ అని నామకరణం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందరు చప్పట్లు కొడదాం.
ప్రార్థన చేసుకుందాం. జాన్ ఆరోన్ అనేటువంటి ఒక మంచి అద్భుతమైన పేరును దైవజనుల ద్వారా ముద్దుగా పిలుచుకునే టోనీకి ఇప్పుడు మరలా నేలకలు తిప్పుకోవాలి, జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే తిరుగుద్ది. అందరికి టోనీ 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 అని చక్కగా అలవాటైంది. మరి ప్రియ మిత్రులారా, బంధువులారా, జాన్ ఆరోన్ అని దేవుని మహాకృపలో ఈ బిడ్డ పిలువబడుతూ గొప్ప ప్రయోజకుడిగా వరిదిల్లాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తదనంతరం సిద్ధపరిచిన భోజనమును మరి దైవజనులు ప్రభు కిరణ్ గారి చేతుల మీదుగా మొట్టమొదటిగా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమార్థంగా మీరు ముందుకు కొనసాగించండి అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు. అనుదిన ఆహారము కొరకు ప్రార్థన చేస్తూ మీరు దేవుని సన్నిధిలో ముందుకు నడవమని మీరు ఇచ్చిన వాగ్దానము ఈ సమయంలో ప్రభా మరి జాన్ ఆరోన్ విషయంలో మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. భోజన కార్యక్రమం ఆ బిడ్డకు ప్రారంభించడం జరుగుతూ ఉంది. గొప్పగా ఆరోగ్యవంతుడిగా ఎదుగుదలకు అరుగుదలకు ఆ కుమారునికి నీ కృపానుగ్రహిస్తారమని కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీకు మహిమార్థంగా నడిపించినందుకు స్తోత్రం. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం నీకు మహిమార్థంగా జరిగిస్తున్నామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాలు ఏడి అందరూ చప్పలు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అందరూ చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలిగిన గాక. వాటర్ తాగరా, ఏంటి అట్లా చూస్తున్నావు? ఓకే, దేవుడి బిడ్డని దీవించి ఆశీర్వదించిన గాక. పట్టుకుంటే స్పూన్ అంట దగ్గర పెట్టకుండా ఫోటో అది కొంచెం దగ్గరండి, కొంచెం దగ్గరండి మేడం. చూడండి, అందరు చూడండి, అందరు చూడండి ఒకసారి. ఫోటో వైపు చూడండి ఒకసారి. ఫోటో రేతన ఓకే. తాగించారా మంచి నీళ్ళు? దారా జస్ట్ ఇలా పెట్టేసేయండి, మామూలు పెదాల దగ్గర పెట్టి చూడండి. ఇదిగో నాన్న టోనీ టోనీ. ఓకే, అందరు చూడండి సార్ ఒకసారి. ఉన్నా రెడీ, స్మైల్ స్మైల్. మేడం మేడం ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఓకే.